తెలంగాణ మంత్రులు రాష్ట్ర పరువు తీస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డికి పొలిటికల్ స్కోరింగ్ తప్ప స్టేట్ స్కోరింగ్ లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి వద్ద కాంగ్రెస్ తీరు చూస్తే పని తక్కువ, హడావుడి ఎక్కువ ఉందన్నారు. 30 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మేము వద్దన్నామా అని ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి దగ్గర రాష్ట్ర మంత్రుల చేసిన హడావిడి చూసిన తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టమైతా ఉంది. పని తక్కువ, ప్రచారం ఎక్కువ. ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రులు వాగుడు తప్ప చేతలు లేవు. అంత తిట్లదండకము, బుర్రజల్లే కార్యక్రమము, ఒర్రుడు తప్ప చేతలు శూన్యం. ఇప్పుడు దూపైనప్పుడే బాయి తవ్వాలన్నట్టు ఎలినోనో వస్తుందని ఇప్పుడేదో హడావిడిగా మేడిగడ్డ రిపేర్ అంటారు, హడావిడిగా తమ్మిడిహట్టి కట్టినట్టు పేపర్లకు పోజులు ఇస్తూ ఉంటారు. 30 నెలలుగా మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? గత 30 నెలలుగా మిమ్మల్ని ఎవరు ఆపిండ్రు? మేమైనా కట్టద్దని అయితే అనలే కదా. ఇక ఒక మంత్రి అంటాడు, నిన్న 150 మీటర్లకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒప్పందం అయిందట. నిన్న ఒక మంత్రి వివేక్ గారు అంటా ఉన్నారు, 150 మీటర్లకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒప్పందం అయింది అంటున్నారు. ఒక మంత్రిగా ఉండి ఇంత పచ్చి అబద్ధం మాట్లాడొచ్చున ప్రజలు ఏమనుకుంటారనే కొద్దిపాటి సోయన్న ఉండాలన్నా వద్దా? నిజంగానే ఒప్పందం ఉంటే అప్పుడు 7.5 ఏళ్ళు, ఇప్పుడు 2.5 ఏళ్ళు. 10 ఏళ్ల నుంచి కట్టకుండా మిమ్మల్ని ఆపింది ఎవరు? ఎవరైనా అడ్డం పడ్డదా కట్టకుండా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. 150 మీటర్లకు ఆనాడే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఒప్పందం అయి ఉంటే ఆ రోజు తట్టడి మట్టి ఎందుకు తవ్వలే? 2.5 ఏళ్ళుగా మీ డ్రామాలు ఎందుకు? పని ఎందుకు స్టార్ట్ చేస్తలేరు? ఇప్పుడు ఆ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిండు, మాతో ఒప్పందం లేకుండా ఏకపక్షంగా మీరు పనులు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా రేపు వేస్ట్ అవుతాయి, నిర్వీర్యం అవుతాయి, మీరు ఇట్లా చేయకూడదు, అగ్రిమెంట్ కాలేదు అని చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ రాసిన లేఖ నిజం కాదా? ఎంత స్పష్టంగా చెప్పిన పృథ్వీరాజ్ చౌహాన్ ఆ రోజు, మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేకుండా మీరు చేసే పనులన్నీ రేపు నీళ్ల పాలవుతాయి అని చెప్పింది ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి. మీరేమి దానికి భిన్నంగా మీరేం చెప్తుంది? ఇవాళ అగ్రిమెంట్ అయిపోయింది ఆల్రెడీ అంటున్నారు. అగ్రిమెంట్ కాలే. అగ్రిమెంట్ కాకుండా మీరు పనులు చేస్తున్నారు కనుక మీరు చేసే పనులన్నీ వృధా, నీళ్ల పాలవుతాయని ఆనాడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని